బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి అంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దాడి చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి గాయాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై అట్రాసిటీ కేసు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అరాచకాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారని గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సార్, ఈరోజు తిరుపతిలో బస్టాండ్ కూడల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీల మీద ఆయన వెంటనే రాజీనామా చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు కార్యకర్తల మీద టీడీపీ కూటమికి సంబంధించిన గూండాలు పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా దగ్గరే ఉండి కూడా ఈ కార్యక్రమం నిర్వహించారనే ఆరోపణలు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితిలో ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదే అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని పెద్ద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. దీని మీద ఇటు కూటమి ప్రభుత్వం మీద పోలీసుల వైఖరి మీద పెద్ద ఎత్తున ఈ రోజు నిరసన జరుగుతుంది. తిరుపతిలో బస్టాండ్ కూడల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఇక్కడ మనకు జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. భారీ ఎత్తున ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు, ముఖ్య నేతలు, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ రెడ్డి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ రోడ్డు మీద బైఠాయించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్న దాడులు, పోలీసులు పెడుతున్న అక్రమ కేసులకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనల వెల్లువెత్తున్న నేపథ్యంలో తిరుపతిలో బస్టాండ్ కూడల్లో ఇక్కడ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు పూలమాలలు సమర్పించి అనంతరం రోడ్డు మీద బైఠాయించడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. ఇక్కడ పెద్ద పోలీసులు కూడా ఒక పక్క ఇక్కడ చూస్తున్నాం, ఇది జరుగుతున్న నిరసనకి మరో పక్క పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రోడ్డు మీద బైఠాయించింది. మరి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కోసం ఇటువంటి అధ్యక్షులు వద్దు అనేసి నిరసన తెలుపుతూ ఉంటే వాళ్ళ మీద దాడులు చేశారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి దగ్గరలోనే ముగింపు ఉండాది. జనాలు చూస్తున్నారు, మేధావులు, తెలివైన వాళ్ళు అందరూ చూస్తున్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఇచ్చేస్తే ఈ రోజు ఆ ఎస్సీ, ఎస్టీల మీదనే కేసులు పెడుతూ అక్రమ కేసులు, అందులో అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టేది? బిఎన్ నాయుడు ఎవరు? ఆయన నిరసన తెలుపుతా ఉంటే నిరసన తెలుపుతున్న వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద అట్రాసిటీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అట్రాసిటీ కేసు పెట్టడం మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. రాసలీల చైర్మన్ ని టీటీడీ నుంచి బర్తరఫ్ చేయాలనేసి డిమాండ్ చేస్తున్నారు తిరుపతి ప్రజానీకరణం అంతా. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ